నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ గ్రేవీ మసాలా కర్రీ చేస్తున్నానండి, హోటల్ స్టైల్లో. అది ఎలాగో చూద్దాము. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకునేసి ఒక 2 స్పూన్లు కారం వేసేసుకొని, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకునేసి, పసుపు కూడా వేసుకుని ఒక 2 గంటలు పెరిగేసుకునేసి బాగా కలిపేసుకున్నానండి. అలాగా ఒక 2 గంటలు చిన్న గంటలతోటి 2 గంటలు పెరిగేసుకునేసి బాగా కలిపేసి, ఒక నిమ్మకాయ కూడా లైట్గా నిమ్మరసం పిండానండి. అలా పిండేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలాలు వేసుకోవాలండి. కొంచెము ధనియాలు, కొంచెం సాజీరా, యాలకులు 2, బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క మొగ్గ అవన్నీ లైట్గా వేపుకునేసి మిక్సీకి వేసేసుకోవాలండి. కొంచెము జీడిపప్పు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు కూడా కొంచెం వేసుకునేసి, అదిగోండి ఆ జీడిపప్పు వేసుకునేసి మిక్సీకి వేసేసుకోవాలి. అలాగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని స్టవ్ అంటించుకొనేసి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు మిక్సీకి వేసేసుకునేసి వేసుకోవాలి. అలా వేగనిచ్చాలి కొంచెంసేపు. 1 కిలో చికెన్ కాబట్టి 3 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు సరిపోతాయండి. ఇప్పుడు ఉల్లిగడ్డల పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా కలపాలండి. అలా కొంచెము వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకునేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకునేసి బాగా వేగనివ్వాలి. పచ్చిగా లేకుండా వేగితేనే బాగుంటుందండి. అలాగా వేగనిచ్చుకోవాలి. ఇంకా కొంచెము ఆయిల్ కొంచెము ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు 2 మిక్సీకి వేసేసుకునేసి అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. అలాగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా అలాగా టమాటా అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము చికెన్ అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా, ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఆ చికెన్ని అందులో వేసేసేయాలి. అంతా వేసేసుకునేసి బాగా కలపాలండి. బాగా కలిపేసుకునేసి మూత పెట్టేసేయాలి. చికెన్ అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసేస్తే ఒక 10 నిమిషాలు బాగా మగ్గిపోయిద్ది. ఆ చికెన్లో ఉండే నీరంతా పట్టేసి బాగా కొంచెం ఉడికినట్టుగా మగ్గిద్దండి. అలాగా మూత పెట్టేసేసుకున్నాం కదా. చూద్దాము. చూడండి నీళ్ళంతా వచ్చేసి ఆ చికెన్లో ఉండే నీరు, ఆ టమాటాది అంతా వచ్చేసి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము కొంచెం నీళ్ళు వేసేసుకునేసి మళ్ళా మూత పెట్టేస్తే ఉడికిపోయిద్ది. ఇప్పుడు ధనియాల పొడి మనం మిక్సీకి వేసేసుకున్నాం కదండి మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోవాలండి. అది ఒక 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసామంటే ఇంకా కొంచెం ఉడకాలి చికెను. కొంచెం సాల్ట్ తక్కువైందండి, అందుకని సాల్ట్ వేసాను. సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఆ నీళ్ళకి ఆ గ్రేవీకి సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టేశాను. చూద్దాము. ఇప్పుడు ఉడికిందండి. కొంచెము కొబ్బరి పొడి వేసానండి నేను. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర వేసేసాను. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.